అన్న నిజంగా చెప్తున్నా టాక్సిక్ సినిమా ఇష్టం మన యష్ గారిది. అసలు నిజంగా చెప్తున్నా మైండ్ బ్లో. అరే ఏం తీసిన సినిమా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అదిరిపోయింది. అసలు ముందుగా యష్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ఒక మెయిన్ చెప్పండి, ఒక లేడీస్ డైరెక్టర్ తీసింది. అసలు నిజంగా ఒక లేడీ డైరెక్టర్ సినిమా తీసిందంటే చాలా గ్రేట్ ఆమె. మేడం సినిమా ఇట్ట పక్క పెట్టండి. మీరు సినిమా తీసి చూసినా మేడం, దానికి మాత్రం హ్యాట్సాప్ మేడం. ఒక లేడీ డైరెక్టర్ ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేసిందంటే సినిమా ఫ్లాప్ అని పక్క పెట్టండి. యూత్కి నచ్చేటట్టు సినిమా మాత్రం ఓకే. ఆ ఫైట్స్ కానీ ఆ స్టైల్స్ కానీ చూడడానికి మాత్రం ఓకే. యష్ గారిని మనం కొత్త లుక్లో చూస్తాం, ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తాం. యష్ గారిని మంచిగా చూపించిండు. కాకపోతే అంటే కొంతమంది నచ్చకపోతే పక్క పెట్టండి. నాకైతే సినిమాలో ఫైట్స్ కానీ ఆయన లుక్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇంకా జర బాగా తీసిన మీరు అన్నట్టు ఇంకా మంచిగా ఉంటుండే. ఓకే పర్వాలే, వన్ టైం చూసుకోవచ్చు సినిమా. హీరోయిన్ మాత్రం అరే మాటలు లేవనా హీరోయిన్ కోసం, సూపర్ చేసింది హీరోయిన్. ఇంకోటి చెప్పాలంటే మెయిన్ థింగ్ ఇక్కడ సినిమాలో మాత్రం నయనతార గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. నయనతార యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. రాసి పెట్టుకోండి, ఈ సినిమాకి మళ్ళా యష్ గారు మళ్ళా కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. రాసి పెట్టుకోండి, బ్లాక్ బస్టర్ సినిమా, సూపర్. 4 years తర్వాత యష్ ఇలా తెస్తాడని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. 4 years తర్వాత యష్ ఇలా తెస్తాడని సినిమా ఎప్పుడు అనుకోలేదు. వరస్ట్ గా ఉంది సినిమా. ఫ్లాప్ అన్న, అట్టర్ ఫ్లాప్. ఏడిపే 3 గంటలు ఏం బాలేదబ్బా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీఎఫ్కి దీనికి కంపేర్ చేయొద్దు. ఆ కేజీఎఫ్ లాంటిది ఇక్కడ ఏమి ఉండదు, అంత సోది. ఏ భారీ స్క్రీన్ ప్లే ఏంటి, తలనొప్పి చచ్చిపోతున్నాం అస్సలు. కేజీఎఫ్కి నయనతార ఉన్నంతసేపు బాగా చేసింది, ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, ఉన్నంతవరకు బాగా చేసింది. అంత బొమ్మే ఏమీ లేదు, వ్యాపారం తలనొప్పి తప్ప. కేజీఎఫ్కి దీనికి ప్లీజ్ డోంట్ కంపేర్. అస్సలు బాగాలేదు. యాక్షన్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. మన తెలుగు ఆడియన్స్కి అస్సలు నచ్చుతుంది. స్క్రీన్ ప్లే లైక్ కాస్ట్యూమ్స్, నాట్ డైరెక్షన్ పార్ట్, కాస్ట్యూమ్స్ అన్నీ బాగున్నాయి. స్క్రీన్ ప్లే ఇస్ ఫైన్. రిచ్గా ఉంది కానీ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. స్టోరీ లైన్ చాలా చిన్నది, బట్ ఎక్కువ వైలెన్స్, ఎక్కువ అడల్ట్ పార్ట్, నాట్ గుడ్ అన్న. ఇప్పుడే టాక్సిక్ మూవీ చూసిన, ది ఒరిజినల్, ది బోల్, ది అంబిషియస్, ది ఫైర్ క్రాకర్ అని చెప్పుకోవచ్చు. సినిమా అయితే మామూలుగా లేదన్న. ఒకప్పుడు మొగజాతి ఆనిముత్యం అంటే జానీ సిన్స్ని చూపించినాము, ఇప్పుడు మొగజాతి ఆనిముత్యం అంటే యష్ని చూపిస్తాము. అసలుకి నిజంగా ఒక్కొక్క హీరోనితోనైతే నిజంగా 2-3 పిల్లల్ని కనేసిండు అన్న. అసలుకి నార్మల్గా లేదు అసలుకి. సినిమా అంటే ఇదన్నట్టు చూపించిండు. మాకైతే ఫైర్ క్రాకర్ చూపించిండు. అసలుకి ఆ కైరాని మాత్రం అడవిలల్లా ఉరికిచ్చి మాత్రం రేప్ చేసి చంపిండు అన్న, మామూలుగా లేదు. ఇంకా ఏమంటారు, రుక్కుని మా ఇంట్లో ఉంటాడు కుక్కు, ఈ సినిమాలో అయిపోయింది రుక్కు పని అని చెప్పుకోవచ్చు. మామూలుగా లేదు అసలుకి. ఇంకేం నాకు తెలిసి అరుంధతి సినిమాలో ఏమంటారు, పశుపతన అరుంధతిని వదిలేసిండు. కానీ ఈ సినిమాలో అయితే అరుంధతిని కాదు కదా, ఏమంటారు, ఇంకా 10 మంది భాగమతిలో వచ్చినా సరే వదలనని చెప్తుండు. ఆ విధంగా ఉంది సార్. అన్న అందరికీ నేషనల్ అవార్డు ఇస్తారు కదా, యాక్టింగ్ బాగా చేశారని. మా ఓటు రొమాన్స్తోనే నేషనల్ అవార్డు గెలుస్తాడన్న. రొమాన్స్తోనే నేషనల్ అవార్డు గెలుస్తాడు. 5 హీరోలు, ఇంకా 5 హీరోలను పెట్టినా సరే వాళ్ళతో కూడా పిల్లల్ని అంటాడు. ఆ రేంజ్ ఉన్న హీరో యష్. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. ప్రతి ఒక్కరు థియేటర్లో టికెట్ బుక్ చేసుకుంటే 18 years వాళ్ళే వచ్చేయాలని చెప్తున్నారు, అందులో చెప్తున్నారు. మీరు మీ లవర్తో కానీ, మీ ఫ్యామిలీతో కానీ, మీ పిల్లలతో కానీ సినిమాకి రాకండి. మినిమం 18 years ఎబో ఉన్న వాళ్ళ సినిమా చూడండి. మీరు క్రోమ్లో చూసే కంటే ఇలా ఇంకే మంచిగా చూడొచ్చు సినిమా. అయ్యో బాబు, సినిమా అసలు ఏమీ బాగాలేదు. సినిమాలో ఏమీ లేదు, స్టోరీ అయితే అసలు ఏమీ లేదు. ఒక 3 గంటలు మాత్రం తలనొప్పి. అనవసరంగా మార్నింగ్ 6:30కి లేసానని అనిపిస్తుంది. సినిమా అసలు ఏం బాగాలేదు. పాపం దిల్రాజు మొత్తం ఓకే అన్న. చూసిన వాడిని అడగండి అన్న, చూడని వాళ్ళు బాగుంది అని అంటారు, వాళ్ళకేం తెలుసు. కానీ అసలు బాగా సినిమా అవన్నీ ఇప్పుడు కామన్ అయిపోయినాయి అన్న, మీరు అడగండి. సినిమా చాలా బాగుంది. ఇట్స్ వెల్ మేడ్ మూవీ. యష్ గారి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. అండ్ ఫైట్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. అంటే చాలా బాగుంది. అదే యావరేజా హిట్ అని చెప్పలేము, నా పర్స్పెక్టివ్లో అయితే హిట్ అనే చెప్పాలి. నయనతార గారు చాలా బ్యాక్ చేశారు. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, చాలా బాగున్నాయి. యష్ గారు చాలా బ్యాక్ చేశారు. డబుల్ యాక్షన్ కూడా చాలా బాగుంది.
చాలా బాగుంది. చాలా బాగా యంగ్ యష్గా యాక్ట్ చేసిన సీన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. రొమాన్స్ అంటే నార్మల్గానే ఉంది అంతే, మరి ఇట్స్ అ వాచబుల్, మరి ఇండీసెంట్గా అట్లా ఏం లేదు. యష్ గారే అండ్ డైరెక్టర్, యా చాలా బాగా డైరెక్ట్ చేశారు అండ్ ఇట్స్ ఏ వెల్ మేడ్ మూవీ. ఈ సినిమాకి వచ్చే ముందు నా లవర్ పెట్టింది కిస్సు ఇరగ తీశాడు ఎస్. మామూలు లేదమ్మా, పిచ్చెక్కించాడు అన్న, మామూలు లేదు ఈ సినిమాలో. ఏంటన్న ఎస్ యాక్టింగ్ గడ్డలతో మామూలుగా ఉంటాడా? అబ్బాబ్బా, ఎస్కి 5 మంది సరిపోరన్న హీరోయిన్లు, 100 మందిని పెట్టాలి ఈ సినిమాకి. దిల్ రాజు దమ్ము ఉంది, ఎందుకంటే దిల్ రాజుకి అంత డబ్బు ఉంది. దిల్ రాజు గారికి చాలా డబ్బు ఉంది, ఆయన దగ్గర ఎంతమందిని పెట్టవచ్చు సినిమాలో. ఆయన 120 కోట్లు పెట్టి సినిమా కొన్నారంట. మరి ఈ సినిమాలో ఏ స్టోరీ తీసుకున్నారో తెలియదు నాకు తెలిసి దీపావళి ఈ రోజు తీసుకొద్దాం అనుకున్నా, ఆయన తీసుకురాలాపాడు. కానీ దీపావళి థియేటర్లు మాత్రం మామూలు ప్యాలెట్లు పేలిపోయి, సినిమా మాత్రం ఓవరాల్గా యావరేజ్గా ఉంది సినిమా. ఎస్ గాని తప్ప సినిమాలు ఎవరిని ఊహించుకోలేము. నయనతార మాత్రం నయనతార ఎస్కి అక్క కింద చాలా బాగా నటించింది ఈ సినిమాలో మాత్రం. నిజంగా నాకు ఇష్టమైన పేపర్ సితారా ఎరగదీసింది నయనతార. మామూలు తెలియదు, నయనతార యాక్టింగ్ సూపర్గా ఉందన్న. అమ్మ బాబా, అందుకే ఎస్ గారు చెప్పారు. ఎస్ గారు ఏం చెప్పారు ఆ రిఫరెన్స్లో, ఈ సినిమా పెద్ద గొప్ప ఏం కాదు, మీరు అంత ఇబ్బంది పడవలసిన లేదు, చిన్నపిల్లలతో సినిమాకి వెళ్ళొద్దని చెప్పారు లేదా? అదే మాట నిజమైంది. ఈరోజు సినిమాలు చిన్నపిల్లలతో రావద్దు, పెద్దవాళ్ళతో మాత్రమే రండి. 60 సంవత్సరాలు దాటోలే రండి, 60 సంవత్సరాల లోపల మాత్రం ఎవరు రావద్దు భయ్యా. ఈ సినిమా పిచ్చెక్కిపోతారు, సినిమా మామూలు లేదు, ఇంటికి వెళ్ళి తడిపేస్తారు భయ్యా, వద్దు. సినిమా ఇస్ అ వెరీ గుడ్ భయ్యా, డెఫినెట్లీ మస్ట్ వాచ్. So if you are into serious film watcher, you must watch this movie. Like Batman, Joker ఇలాంటి సినిమాలు చూస్తారంటే ఖచ్చితంగా చూడండి సినిమా. I really insist you to go to this movie. సీరియస్ రొమాన్స్ ఏం కాదు భయ్యా, అదే ఇద్దరి మధ్యన రిలేషన్ చూపించేటప్పుడు పుట్టే రొమాన్స్ అనేది చూపించారు తప్ప దే రియల్లీ డోంట్ వాంట్ ఎక్స్ప్లోయిట్ లేడీస్ ఆర్ ఫీమేల్ ఎనీథింగ్. దే హ్యావ్ ఏ రిలేషన్ అండ్ దేర్ స్క్రీన్ ప్లే కొంచెం టిపికల్గా ఉంటుంది అనమాట. రెగ్యులర్ ఆడియన్స్ గురించి కాదు, ఇప్పుడు సాంగ్ రావాలి, ఇప్పుడు ఫైట్ రావాలి అన్నట్లు ఉంటుంది, కొంచెం హై లెవెల్లో ఉంటుంది. సో ఏ టర్న్ ఎప్పుడు వస్తుంది, ఏ టర్న్ ఎప్పుడు జరుగుతుంది అనేది మనకు కొంచెం తెలిసినా సరే అది వచ్చే టైంలో మనం సర్ప్రైజ్ ఫీల్ అవుతాం. దట్ వాస్ సో గుడ్. యావరేజ్ అంటే ప్లేన్ మైండ్ సెట్తో వచ్చిన వాళ్ళకి నచ్చదు బ్రో. బాగా క్రేజీగా బాగా ఊపులో వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. యూత్ అండ్ రెగ్యులర్ మూవీ గోయర్స్కి వీళ్ళందరికీ చాలా నచ్చుతుంది. అంటే అప్పుడప్పుడు సినిమాలు చూసే వాళ్ళకి, ఫ్యామిలీ వాళ్ళకి కొంచెం తక్కువ నచ్చుతుంది. నాకైతే నచ్చింది అన్న, నాకైతే చాలా నచ్చింది సినిమా. నేనైతే డిసప్పాయింట్ అవ్వలో, కొంచెం ల్యాగ్ ఉందని అంతే. 20 minutes కట్ చేయొచ్చు మూవీలో, కానీ మూవీ అయితే నాకు నచ్చింది. నెగిటివ్ టాక్ ఎందుకు వస్తుందో తెలియదు. అంటే బేసికలీ సినిమా కంటెంట్ వేరు, వాళ్ళు ప్రమోట్ చేసిన వేరు. వాళ్ళు యాక్షన్ సినిమా లెక్క ప్రమోట్ చేశారు. ఇట్స్ నాట్ అ యాక్షన్ ఫిల్మ్, ఒక సైకలాజికల్ డ్రామా. మీకు సినిమాలో కూడా డ్రామా ఎక్కువ ఉంటుంది యాక్షన్తో పోలిస్తే. యాక్షన్ చాలా ర్యాండమ్గా వస్తూ ఉంటుంది, అన్ని యాక్షన్ సీన్స్ కూడా అవసరం రాలనుకున్న మూవీకి. యా, క్యాష్ అయితే చేసుకుంటారు ఆబ్వియస్లీ. యష్ స్టార్డమ్కి ఎలానో బ్రేక్ ఈవెన్ అయిపోద్ది, కానీ కేజీఎఫ్ని అయితే దాటడు. ఎందుకంటే ఈ సినిమా అందరికి ఎక్కడు, అన్ని లాంగ్వేజెస్కి ఎక్కడు. చాలా కొంతమందికి నచ్చుతుంది ఈ సినిమా, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఈ సినిమా వెళ్తుంది. తను చాలా బాగా హ్యాండిల్ చేసింది బ్రో. అన్న ఎక్స్పెక్ట్ చేయాల అంత బాగా హ్యాండిల్ చేస్తారని, కానీ మధ్య మధ్యలో అనిపిస్తుంది తినే తీసినా లేదా యష్ డైరెక్ట్ చేశారా ఈ సినిమా అని చెప్పి. అది ఎందుకంటే యష్ కొంచెం ఆ కేజీఎఫ్ హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా బయటికి రాలా, తెలుస్తుంది ఈజీగా. అసలు సినిమా వేస్ట్ బ్రో. అసలు ఇంత వరస్ట్ సినిమా 2026లో ఎప్పుడు చూడాలి, ఇట్లాంటి సినిమా ఎప్పుడు చూడాలి. అసలు ఏం బాగాలంటే స్టోరీయే లేదు బ్రో, అసలు కంటెంట్ లేదు. అసలు యాక్టర్లు ఎందుకు వస్తారో అర్థం కాదు, హీరోయిన్లు ఎందుకు వస్తారో అర్థం కాదు, మ్యూజిక్ ఎందుకు ఉందో అర్థం కాదు, ఏం లేదు అసలు సినిమా. ఏంది డబ్బింగ్ సరిగా లేదు, మొత్తం బూతులే బ్రో. కేజీఎఫ్ ఎక్కడో సినిమా బ్రో, అది కర్ణాటక ఇండస్ట్రీని టాప్ లేపింది. ఈ సినిమా ఇంకా కిందికి లేపుతుంది, అట్లుంది సినిమా. ఏం లేదు బ్రో, అసలు యాక్టింగ్ లేదు, మొత్తం బూతులే ఉన్నాయి సినిమా. మొత్తం ఇంగ్లీష్ బూతులు, తెలుగు బూతులు. అసలు ఇలాంటి సినిమాలు అవి ఏమైతే బోల్డ్ సీన్స్ ఉన్నాయి అవి వేస్ట్. చిన్నపిల్లలు చెడిపోతారు ఇట్లాంటి సినిమాలు చూస్తే. చెడిపోవడం తప్పితే ఏం లేదు బ్రో సినిమా. లోపల ఏం లేదు డొల్లా.
అది ట్రైలర్ ఏదో చూపించినారు 3 హీరోయిన్లు, ఇక్కడ చూస్తేనే ఏం లేదు, స్టోరీ లేదు, ఏం లేదు. అవును లేదు బ్రో, లాసే వస్తుంది నాకు తెలిసి. లేదు ఫస్ట్ డే నీకు ఒక మ్యాక్సిమము ట్విట్టర్లో వచ్చేసింది బ్రో పొద్దుననే సినిమా బాగాలేదని చెప్పి, వేటు న్యూస్లో వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా అందరు చూసి ఇంకెవరు వెళ్తారు బ్రో సినిమాకి? ఏం లేవు బ్రో, అసలు సాంగ్స్ లేవు, ఏ డ్యాన్స్ లేదు, ఏం లేవు. ఆ రాకీ బాయ్ లాగా ఏదో చేద్దాం అనుకున్నారు కానీ డూప్ అయింది, పెద్ద డూప్, డిజాస్టర్. మ్యూజిక్ కూడా ఏం లేదు, సాంగ్స్ ఏం లేవు, అసలు యాక్టింగ్ లేదు, హీరోయిన్ లేదు, ఎవరు హీరోయిన్ కూడా యాక్టింగ్ ఏమంతా బాగాలేదండి, అస్సలు బాగాలేదు సినిమా, అస్సలు అంటే అస్సలు బాగాలేదు. ఎవరైనా నన్ను వేసుకోండి, ఫరక్ పడదు, అస్సలు బాగాలేదు సినిమా. స్క్రీన్ ప్లే కాదు, ఏం బాగాలే, ఒక్క పాజిటివ్ పాయింట్ నాకు దొరకట్లే, అంత బేకార్ ఉంది సినిమా. 3 hours 14 minutes పెడితే మీరు కనీసం మీరు రిలీజ్ అయ్యే ముందు మీ కట్స్ చూడరా? మీకు అర్థం కాదా ఎట్లుందని చెప్పి సినిమా? లేదా మీకు తెలుసు ఆల్రెడీ పోతుందని చెప్పి మీరు రేట్లు పెంచుతున్నారు, ఫస్ట్ వచ్చే గొర్రెల్ని మీరు మంచిగా వేసుకుంటున్నట్టుంది సినిమా, అంతే. బాగాలేదు, అసలు ఏం బాగాలేదండి. మీరు టెక్నికల్గా ఏమన్నా అడిగితే నేను బాగాలేదనే చెప్తా. ప్రొడక్షన్ సెట్స్ కూడా బాగాలేవండి, అన్నీ మొత్తం అసలు ఏది రియల్ ఏది అన్రియల్ అర్థం కావట్లేదు. గ్రాఫిక్స్ బేకార్, అన్నీ బేకార్ అండి. కేజీఎఫ్ లెవెల్లో లేదు, కేజీఎఫ్ లెవెల్ని మళ్ళీ ట్రై చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు. ప్లస్ కేజీఎఫ్ ఫార్ములా మళ్ళీ వర్కౌట్ అవ్వదు. అది ఆల్రెడీ సలార్ అప్పుడే మనకి అరే స్లో మోషన్ ఎక్కువ ఉందనిపించింది. ఒక ఎలివేషన్ కూడా మీరు లెవెల్లో పెట్టాలి. మీరు ప్రతి 5 minutesకి ఎలివేషన్లు పెడితే స్లో మోషన్లు పెడితే నడవదు, ఆ టైం పోయింది ఇక. సో ఏం బాగాలేదండి. మీరు 3 hours 14 minutes అంటే దురంధర్ లెవెల్లో పెట్టారు. మీరు ఒకప్పుడు దురంధర్ రిలీజ్తో పాటు పెట్టారు, ఎందుకు మీరు మళ్ళీ తీసారు అనేది ఇప్పుడు అర్థమైంది. 100% ఇది అసలు వేస్ట్ సినిమా, వేస్ట్ అంటే వేస్ట్ అండి. టాక్సిక్ మూవీ. బతుకు మీద ఆశ, బతకాలన్న కోరిక ఎవరికైనా ఉంటే రండి చూసుకోండి, చూసాక బతుకుంటూ వచ్చి కింద కామెంట్ చేయండి. నా జీవితంలో నేను చూసిన బెస్ట్ అటర్ ఫ్లాపుల్లో నెంబర్ 1 అటర్ ఫ్లాప్ ఏదైనా ఉందంటే అది టాక్సిక్కే. సో పెద్ద డిజాస్టర్. కేజీఎఫ్ సినిమాతో ఒక హైట్కి వెళ్ళిన ఎస్ టాక్సిక్తో మొత్తం కింద పడిపోయాడు. ఎస్ని ఎవరు తొక్కాల్సిన అవసరంలా, అతనికి ఆయన తొక్కేసుకున్నాడు. సో ఒక కథ బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, నాకు స్టోరీ నచ్చలేదు. ఎస్ పెర్ఫార్మెన్స్ బాగుంది కానీ సినిమా అయితే ఒక మంచి డిజాస్టర్. రుక్మిణి వసంతన్ గ్లామర్ అయితే కుర్రోళ్ళకి నైట్ కళ్ళకు వచ్చుద్ది. కియారా అద్వానీ గ్లామర్ ఫస్ట్ హాఫ్లో బాగుంది. సో సినిమాకి అయితే పెద్ద దండం. బతుకుంటే మళ్ళీ కలుద్దారా బాబోయ్. అసలు మూవీ అయితే బాగాలేడు, 3 గంటలు వేస్ట్. అంతే భయ చెప్పినట్టు. అసలు మొత్తం నిద్ర సగం మంది అయితే ఇంటర్వెల్కి వెళ్ళిపోతుండ్రు. ఆ సాంగ్స్ ఏంటో, ఆ రొమాన్స్, అసలుకి ఏడు కనెక్టివిటీ లేడు సరిగ్గా. నాకైతే ఏం నచ్చలేదు అసలు. కేజీఎఫ్ ఈ లెవెల్లో ఉంటే టాక్సిక్ ఈ లెవెల్లో ఉంది. ఇరుముడి పోతారు అందరు ఇప్పుడు సెకండ్ వీక్ నుంచి. టాక్సిక్ ఎవరు పోరు, ఏ బాలే అసలుకి చెట్ట. నైన్తారా ఏదో నార్మలే, ఆమె ఏమంటా లేడు చెప్పుకుంటే. అసలు మొత్తం యష్ మీద నడుస్తుంది, లాస్ట్కి ఒకటి ఇస్తుంటుంది. అది చూడాలి. డైరెక్షన్ ఏమంత అందం పెట్టవచ్చు. ఇక ఏం బాగాలేదు భయ. 80 కోట్లు బొక్క దిల్ రాజు సార్కి. ఇందానే చూసిన పైన వచ్చిండు కూర్చుండు కూడా, బాలే డల్లుగా ఉంది. చూపిస్తా ఆగండి మీకు ఒక నిమిషం. ఇది అస్సలు వాళ్ళ పైసలు ఒక్క అంటే అన్నా. ఇప్పుడే సినిమా వచ్చిన భయ కేజీఎఫ్ హీరో తెలుసుగా మన ఎస్ అన్న. కేజీఎఫ్ కన్నా మించిపోయింది భయ. ఏంది భయ ఆ విజువల్స్ వండర్ భయ. వామ్మో, ఒక్కొక్క సీన్ మాత్రం అదిరిపోయింది భయ థియేటర్లో. ఇది కదా మనకు కావాల్సింది. ఎస్ అన్న భయ. ఆ ఎంట్రీ భయ, తుపాకీ, ఆ సిగరెట్ తాకుండా, ఆ స్మోక్లా, ఇది కదా మనకు కావాల్సిన ఎఫెక్ట్ భయ. స్టోరీ భయ ఏం లేదు, మాఫియా డాన్ కావాలా,
వాళ్ళక్క మాట, వాళ్ళక్క నైనతార మాఫియా డాన్ కావాలని ప్రతి ఒక్కరిని చంపుకుంటా నరుక్కుంటా పోతాడు భయ్య. అసలు ఈ ప్రతి సీన్కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు కొట్టినా కానీ వామ్మో చంపిడ్రా భయ్య, అదిరిపోయింది. అది వేరే లెవెల్లో ఉంది. నాకైతే బాగా నచ్చింది. మెయిన్గా మాత్రం డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. మీరు తీసుకున్న స్టోరీ ఆ స్క్రీన్ ప్రజెంట్ మాత్రం బాగుంది. మెయిన్గా కూడా మిస్టేక్ బాగా అనిపించింది ఏంటంటే స్టోరీ సింక్ కాదు భయ్య. ఇప్పుడు ఒకటే నరకడం చంపడం అండ్ రొమాన్స్ చేసింది భయ్య. అది 20+ కూడా చూడదు భయ్య సినిమాని. అంత రొమాన్స్ అంటే రోతా సినిమా భయ్య అని చెప్పుకోవచ్చు ఈ సినిమాని. మెయిన్ అంటే కేజీఎఫ్ మదర్ సెంటిమెంట్ అది ఎంత మంచి సినిమా అది. అసలు కేజీఎఫ్ తర్వాత ఎఫ్ సినిమా అని చెప్పుకోవచ్చు భయ్య, అంతా ఉంది భయ్య సినిమా. అంటే మనం ఎస్ గారిని ఆయన యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం అసలు ఆ చంపడాలు, ఆ నరకడాలు, ఆ కట్అవుట్ మాత్రం సూపరు. 3 హీరోయిన్ పెట్టిలుగా భయ్య, ఏం రొమాన్స్ భయ్య అది. ఏ అమ్మ ఎస్ అన్న వస్తాడు పోతూనే ఉంటాడు. అది ఇక చెప్పదా అంత వేరే లెవెల్ రొమాన్స్ అన్నది. అసలు మనం ఏ సినిమాలు చూడలే నా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చూసినా ఇలాంటి రొమాన్స్ సినిమా మాత్రం ఏడా చూడలే. మెయిన్గా మాత్రం డైరెక్టర్ గారు మీ దగ్గర ఉన్న కసి మాత్రం సినిమాలో చూపించారు, బాగుంది. అసలు ఫీమేల్ డైరెక్టర్ ఆమె కసి మాత్రం వేరే లెవెల్ భయ్య. ఆమె కసి మాత్రం సినిమాలు చూపించడం అనిపించింది. కానీ ఒకటి ఏంటంటే కేజీఎఫ్లో మన మదర్ సెంటిమెంట్ అంటే ఏదో క్లైమాక్స్ కూడా ఏదో ఉంటుంది కూడా, క్లైమాక్స్ కూడా ఫైటింగ్ రొమాన్స్ పోతూనే ఉంటారు. ఇదే భయ స్టోరీ. లాస్ట్కు డాన్ అవుతాడు, వాళ్ళ అక్క మాట నిలబెడతాడు. ఇదే సినిమా. కానీ భయ ఒకటి భయ, మన ఇడుముడి సినిమాని మాత్రం తొక్కకండి భయ. ఈ సినిమా వల్ల ఆ సినిమాకి థియేటర్ లేలే భయ. ఎంత మంచి సినిమా భయ. అసలు స్వామి శరణమయ్యప్ప ఆ సినిమాకి భయ ఒక తండ్రి కూతురు సెంటిమెంటు అలాంటి మంచి సినిమాకి భయ ఇలాంటి టాక్సిక్ రోత సినిమా దాన్ని తొక్కసిల్లు. దానికి బుక్ మై షోలో వస్తే 20 థియేటర్ కూడా లేవు, దీనికి 1000 థియేటర్ ఇచ్చిళ్ళు. ఇప్పుడు మన తెలుగు సినిమా కదా, ఎక్కడో కన్నడ సినిమాని తీసుకొచ్చి ఇంత లేపడం ఎందుకు? మన దాన్ని మనం లేపితే ఏంది? అది వారంలో 100 కోట్లు కొట్టింది భయ, ఇంకో 300-500 కోట్లు కూడా అంత మంచి సినిమా భయ. అసలు ఈ సినిమాకి ఏడ్చుకుంటా విన్నాం, ఈ సినిమాకి ఎందుకు వచ్చామని అనుకుంటా పోతున్నాం. అది కానీ సినిమా మాత్రం మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది. కానీ ఆ గన్నతో కాలస్తూ ఉంటే మామూలుగా లేదు. కానీ ఆ బుల్లెట్లు అన్నిది బయటకు వచ్చేసాయి. బుల్లెట్లు చూడండి ఎట్లా వచ్చేసాం, డస్ట్ మిస్ మాకు తగిలిపోయిన బుల్లెట్లు అలా తప్పిపోయి మాకు వచ్చాను డస్ట్ మిస్. ఈ బుల్లెట్లు మాత్రం మామూలుగా ప్రాణాలు పోతాయి. ఈ బుల్లెట్లు అట్లా ఉన్నాయి, ఈ బుల్లెట్లు మాత్రం మామూలుగా లేవు. కానీ మామూలుగా కాల్చట్లేదు, వాళ్ళు తప్పించుకోవాలి కానీ మమ్మల్ని తగిలిపోతాను. ఈ బుల్లెట్లు మాత్రం మామూలుగా లేవు. సినిమా మాత్రం సూపర్గా సించేశాడు. అసలు మన కేజీఎఫ్ మించుంది సినిమా. తానే అని అనిపించేశాడు మాత్రం సినిమా. ఆ కాలస్తా ఉంటే మాత్రం ఏదో వచ్చినట్టే ఆడించేస్తాను అబ్బా. బయటలు కూడా మామూలుగా లేవు, చాలా బాగున్నాయి అబ్బా. ఆ బుల్లెట్లు మాత్రం కాల్స్తాం, జస్ట్ మా పక్కన ఉన్న వాళ్ళకే తగిలిపోను. మాకు ఫస్ట్ గన్ను కాల్చిన ఆ బుల్లెట్లు అయిపోయింది, ఆ 2 బుల్లెట్లు తప్పించుకొని మాకు తగిలిపోయింది. తర్వాత పెద్ద గన్ను తీసినాడు, పెద్ద గన్నులో బుల్లెట్లు చూడండి మాత్రం చాలా ఉన్నాయి. బుల్లెట్లు మాత్రం తప్పని జస్ట్ మిస్, సీట్లు కూడా తిరిగిపోయినాయి. మా పక్కన ఓలమ్మని ఎగిరిపోతాను. ఈ బుల్లెట్లు అట్లా ఉన్నాయి అబ్బా. బుల్లెట్లు మాత్రం మామూలుగా అన్న. ఇప్పుడే చూసిన టాక్సిక్ సినిమా. ఇది నిజం చెప్పాలంటే టాక్సిక్ కాదు, ఒక పెద్ద టార్చర్ సినిమా అనమాట. అంటే అసలు స్టోరీ అయితే అసలు ఏం అర్థం కూడా కాదన్న. అంటే అసలు నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెయిట్ చేస్తూనే ఉన్నా, ఏదైనా స్టోరీ అర్థమవుతుందేమో అని, ఏదైనా సీన్ అర్థమవుతుందని. ఏం అర్థం కాలేదన్న. కానీ నిజం చెప్పాలంటే యశ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే మామూలు ఆటగాడు కాదనమాట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3-4తో చేస్తారనమాట. నిజంగా ఫస్ట్ హాఫ్లోనే ఒక 6 సీన్లు ఉన్నాయి. అసలు స్టార్టింగ్లో కార్ ఎంట్రీ సీన్ అయితే అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది నాకైతే. నిజం చెప్తున్నా కదా, అసలు స్టోరీ అయితే నిజంగా అంటే ఈ 400 రూపీస్ టికెట్ అనమాట. నిజంగా వేస్ట్ అన్న, 400 రూపీస్ వేస్ట్. నాకైతే సినిమా అంత ఏం అనిపించలేదు. బీజిఎం కూడా ఏదో అలా ఉంది. స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ అసలు ఏం అర్థం కాదన్న. అంటే ఏదో 500 crores బడ్జెట్ పెట్టి తీసిన సినిమా అంటారు, కానీ సినిమాలో మాత్రం అసలు ఏం లేదన్న. నిజంగా చెప్తున్నా కదా, టాక్సిక్ సినిమా, పెద్ద టార్చర్ సినిమా అన్న. చూడండి భయ, పిచ్చే కొడేసుకుంటారు జనాలు బయటకు వచ్చి. నా వల్ల కాదు, నేను చెప్పలేను రివ్యూ. నాకు ఈ కాంట్రవర్సీ నాతో కాదు. అసలు ఏం లేదు భయ మూవీ. అసలు బాలే ఓలే అని చెప్తుంది, ఏమో బాలే అసలు బాలే. గన్స్ అంటే గన్స్ వైలెన్స్ అంటే ఇంకేం లేదు. గన్స్ వైలెన్స్ బ్లడ్ అంటే ఇంకేం లేదు మూవీలో లేదు. కిక్ ఏముందిరా, టాక్సిక్ ఏముందిరా, రొమాన్స్. అసలు ఏంటి యశ్ గారు 5 హీరోయిన్లతో రొమాన్స్ చేస్తే 5 హీరోయిన్లకు ప్రెగ్నెంట్ చేసింది. ఒక్క మామూలుగా ఉండదు. అసలు ఏంటి ఆ స్టైల్, ఆ రొమాన్స్. ఈ సినిమా తీసింది గీతా మోహన్ దాసా లేకుంటే ఒక అబ్బాయా ఏంటి నాయన? వైల్డ్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ కాదు, వైల్డ్ రొమాన్స్ ఉంది. రొమాన్స్ పరంగా మన యశ్ గారు రికార్డులు కొడతాడు, రికార్డులు బద్దలు కొట్టాడు. అవార్డు పక్కా వస్తుంది రొమాన్స్ పరంగా.
ఎనిమల్ సినిమా చూశారు కదా, దానికి మించి 100 రెట్లు ఎక్కువ ఉంది రొమాన్స్ ఇందులో. అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఏమి యశ్ గారు మీరు అసలు నిజంగా అసలు యశ్ గారి గన్నులో ఎన్ని బుల్లెట్లు తెలియదు కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బుల్లెట్లు దింపుతూనే ఉన్నాడు. దింపుడు ఈ సినిమాలో ఒక కట్టప్ప, ఒక బల్లాడదేవా వాళ్ళు లేరు. వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా దింపుడు వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఏంటి యాక్టింగ్, ఏమి యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. అసలు ఇందులో రొమాన్స్ తప్ప ఏం లేదు. మూవీ అయితే నేను చాలా కొంచెం హైప్తో వచ్చాను. ఎందుకంటే కేజీఎఫ్ తర్వాత 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు, ఏదో పొడి చేస్తాడని చెప్పి అనుకున్నాను. కానీ నిజంగా చెప్తున్నాను, సినిమా అంతా కూడా ఫస్ట్ హాఫ్ వరకు ఏదో జస్ట్ అంతే అన్న, ఏదో వచ్చినందుకు చూద్దాం కదా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే టోటల్లీ తలపోటు అన్న సినిమా ఓపెన్గా చెప్పేసుకొచ్చాను అనమాట. ఎందుకంటే కొంచెం కూడా మనకు నచ్చింది, ఈ సీన్ నచ్చింది, ఆ సీన్ నచ్చలేదు అనడానికి ఏమీ లేదు సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఏదో మనం ఏదో వెళ్తూ ఉంటుంది, ఫస్ట్ హాఫే కదా, ఫస్ట్ 1 అవర్ కదా, ఫస్ట్ 1.5 అవర్ కదా అనుకుంటూనే వెళ్తాం. ఫస్ట్ నుంచి కూడా 5 హీరోయిన్లు పెట్టారు. 5 హీరోయిన్లు ఎందుకు పెట్టారో కూడా ఒక్కరినే సరిగ్గా వాడుకోలేదు. ఇంకా యశ్ యాక్టింగ్ కోసం సినిమా తీసుకున్నట్టు ఉందన్న. ఆయన యాక్టింగ్ అయితే పీక్స్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అనిపించింది. కానీ ఎటు వచ్చి గీతు మోహన్ దాస్ డైరెక్షన్ అయితే మాత్రం ఏం తెలియలేదు. స్టోరీలు కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా నెమ్మదిగా, చాలా రొటీన్గా అంటే చిరాకు రప్పించేలాగా అనిపించింది అనమాట. నాకైతే మాత్రం ఫ్యాన్స్కి ఏదైనా రొమాన్స్ అయితే పెద్దగా ఏమీ లేదన్న, పెద్దగా రొమాన్స్ ఏం లేదు కానీ ఆ ఫీల్ తెప్పిస్తారు మనకి. ఏదో జరిగిపోయింది, ఏదో రొమాన్స్ ఉంది, ఆ ఫీల్ అయితే తెప్పిస్తారు. ప్రతి సీన్లో ఒక రొమాన్స్, గ్లాసు లేకుండా ఏ సీన్ ఉండదన్న సినిమాలో. ప్రతి సీన్లో డ్రింక్ అండ్ రొమాన్స్ లేకపోతే ఏ సీను లేదు సినిమాలో. అది కూడా ఇంట్రెస్ట్గా అనిపించదు. ఏదో యశ్ వస్తున్నాడు, రొమాన్స్ చేస్తున్నాడు, ఏదో ఫైట్ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక 2-3 యాక్షన్ సీక్వెన్స్ లేడీతో ఫైట్ ఉంటుందన్న, ఆ ఫైట్ అయితే బాగా అనిపించింది. సో యశ్ కోసం ఏదైనా భరించేది ఏదైనా కొంచెం ఒకసారి వెళ్దాం అనుకున్నా సరే సినిమాకి నిజంగా తలపొడి భరిస్తారు. క్లైమాక్స్ 20 నిమిషాలు జనాలు నుంచుని ఎప్పుడు వెళ్ళిపోదామని చూశారు. అంటే క్లైమాక్స్ ఏదో ఉంది చూడాలి కదా. ఆ డబల్ క్యారెక్టర్ అనేది పిచ్చిగా చేస్తారు క్లైమాక్స్ మాత్రం. అంటే ఏం చెయ్యాలో ఎటు వెళ్ళాలో తెలియక వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి తోచింది తీసేసినట్టు అనిపించింది. బడ్జెట్ పరంగా నిర్మాతను చూస్తే చాలా జాలేస్తుంది. ఖచ్చితంగా పెట్టిన 30% కూడా రికవరీ అవ్వదు. అంత బ్యాడ్ అన్న సినిమా అయితే. ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఇరుముడిని ఇంకో 2-3 సార్లు చూసినా తప్పలేదు. కానీ టాక్సిక్ మాత్రం పక్కా వేస్ట్ సినిమాకి. రేట్లు తగ్గిన తర్వాత ఏమైనా ఓటీటీలోకి వస్తే అప్పుడు ఒకసారి లుక్ వేయచ్చు అంతేనా.